వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిషిరామ్ 3-1. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజు బ్లాగ్ ఏంటి, కిచెన్ దగ్గర ఇవన్నీ పట్టుకొని ఉన్నాను ఏంటి అనేసి అనుకుంటున్నారా? సో ఈ రోజు వచ్చేసి అఖిలది బర్త్డే అన్నమాట. సో ఇంకా ఈ రోజు బర్త్డే సెలబ్రేషన్స్ వీడియో అయితే ఉంటది. సో ఎలా సెలబ్రేట్ చేస్తాం ఏంటి అన్నది అయితే ఈ వీడియోలో ఉంటది అనమాట. మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో ఇంకా వంట అయితే ఏమీ స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది అనమాట. ఇంకా 3 నుంచి స్టార్ట్ చేద్దాము అన్నట్లుగా అలా ఉన్నాం, ఒక హాఫ్ అన్ అవర్ కూర్చుందాం అనేసి. సో వెరైటీస్ వచ్చేసి ఇంక ఓపెన్ కూడా చేయలేదు, క్లీన్ కూడా చేయలేదు. ప్రాన్స్, అలాగే చికెన్ అండ్ అలాగే మటన్ అన్నమాట. సో నాన్ వెజ్ వెరైటీస్ వచ్చేసి ఇది మొన్న చేసాం కదా మా పెళ్లి రోజుకి, ప్రాన్ కబాబ్, అది చాలా బాగుంది, అందుకనేసి తెమ్మన్నాను. అండ్ ఇది చికెన్ ఫ్రై చేస్తాం అండ్ అలాగే ఇది మటన్ గ్రేవీ చేస్తాం అనమాట. సో ఇంకా ఇప్పుడు బర్త్డే గర్ల్ దగ్గరికి వెళ్దాం, పదండి ఫ్రెండ్స్ వెళ్దాం. మా పొంత ఏం చెప్పంటే ఇద్దరికి సమానం ఏదైనా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. ఆల్రెడీ మార్నింగ్ చెప్పానండి, వీడియోలో చెప్పలేదని మళ్ళీ చెప్తున్నా. సో ఇంకా అఖిల వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. సేమ్ హాయ్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ శ్రైన్. ఓకే ఓకే. మా ఆయన కూడా వచ్చి మళ్ళీ చెప్పండి. మీ తమ్ముడే బర్త్డే బాయ్. హ్యాపీ బర్త్డే. సో ఇంకా ఈ రోజు అయితే అలాగే చెప్తావా? కాల్ మీద కాల్ వేసుకొని బర్త్డే ఎలా చెప్తారు అసలుకి? చెప్పు ఒకసారి. ఎలా చెప్తారు? చెప్పు ఒకసారి. ఎక్కడ చెప్తారు? సో ఇంకా ప్రస్తుతానికి అయితే ఇది ఏమీ స్టార్ట్ చేయలేదు అనమాట. ఇంకా స్టార్ట్ చేశాక మళ్ళీ షూట్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి. ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకుందాము, పనిలోకి దిగే ముందని చెప్పేసి కూర్చున్నాను అనమాట. ఇప్పుడు కార్డ్స్ అయితే ఆడుతున్నాము. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళకి గేమ్ రాదంటే ఇప్పుడు మేము నేర్పిస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఆడుతూ ఉన్నాం. హ్యాపీ బర్త్డే పిన్ని చెప్పు. ఇక్కడ వంటలకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. నేను వచ్చేసి ప్రాన్ కబాబ్కి కలుపుతున్నాను. అండ్ ఇక్కడ ఇదిగోండి వాళ్ళ ఫ్రెండ్స్ కి పిలిచి ఏడిపిస్తుందండి ఆనియన్స్ కట్ చేయించేసి. ఇంకా వీళ్ళు వచ్చేసి ఆనియన్స్ కటింగ్ లో హెల్ప్ చేస్తున్నారనమాట. సో ప్రస్తుతానికి ఈ విధంగా అవుతుంది. మా ఇంట్లో మార్నింగ్ లేదు, మార్నింగ్ లేచినప్పటికీ వీళ్ళు టెంపుల్కి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా వచ్చేసరికి ఈ టైం అయ్యింది, 3 days వస్తారు. సో ప్రస్తుతానికి అయితే ఈ విధంగా అవుతుంది, చూస్తూ ఉండండి. నెక్స్ట్ లెవెల్ అమ్మ కూడా వచ్చేసిందండి ఇప్పుడు హెల్ప్ చేయడానికి. ఆల్రెడీ వచ్చింది, మళ్ళీ రమ్మన్నాను ఫ్రెండ్స్. సో ప్రస్తుతానికి ఈ విధంగా అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంక ఇక్కడ అఖిల అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ నేను వచ్చేసి మటన్ అయితే చిన్న పీసెస్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. ఇంకా తెచ్చినవి అలాగే వేసేస్తే పెద్ద పెద్ద ముక్కలే అండ్ ఉడకవు కూడా లేట్ అయిపోతుంది, టేస్ట్ కూడా అంత ఉండదు అనమాట. ఇంకా అలాగా కూర్చొని అయితే చిన్న పీసెస్ అయితే కట్ చేస్తూ ఉన్నాను. ఇంకా నేనైతే అన్ని కట్ చేసి ఇస్తే ఇక్కడ వచ్చేసి వదిన అయితే వండుతూ ఉన్నారనమాట. సో ఈసారి ఏమి అంత రిస్క్ అనేసి అయితే అనిపించలేదు. మొన్న కూడా మా పెళ్లి రోజు కూడా ఏమి వంట చేశానని ఫీలింగ్ అయితే రాలేదనమాట. అండ్ అలాగే ఈసారి కూడా అలా ఏం అనిపించలేదు, ఇంకా అందరం కలిసి చేయడం వల్ల. ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ అయితే అయిపోయింది, కరెక్ట్ 20 నిమిషాలు అయిపోయింది. నేనైతే 1 గంట వండుతున్నాండి. అన్ని కట్ చేసి ఇచ్చేస్తే మేము అందరం కలిసి కట్ చేసాం అనమాట. ఇంక వదిన అయితే వండేస్తుంది. ఈరోజు నాకు వంట పని కూడా లేదనమాట. చికెన్ ఫ్రై అయిపోయింది, ఇక్కడ మటన్ కర్రీ అయితే అవుతుంది. నెక్స్ట్ గీ రైస్, ఓన్లీ ప్రాన్ ఫ్రై అయితే నేను చేస్తాను. సో ప్రస్తుతానికి అయితే కిచెన్ లో ఈ విధంగా అవుతూ ఉంది. ఫ్రెండ్స్ ఇదిగోండి వైషు వచ్చింది ఫ్రెండ్స్. వాళ్ళ అక్కకి విష్ చేయడానికి, వాళ్ళ అక్కకి రెడీ చేయడానికి అండ్ డెకరేషన్ చేయడానికి ఆల్ రౌండర్ అనమాట. వైషు ఇప్పుడు వరకు తిట్టింది ఫ్రెండ్స్, విష్ చేయదు. నేనందుకు విష్ చేయలేదు అన్నది, వీడియో ఆన్ చేయగానే హ్యాపీ బర్త్డే అంట. సో ఇంకా వైషు పని అయితే మిగిలింది అనమాట. డెకరేషన్ ఇవన్నీ చేస్తుంది. ఇది మొన్నటి పాలు ఈరోజు ఫ్రెష్ పాలు వేస్తే పాలు పోయినాయి కాదు కానీ టయానికి టీ దొరకలేదండి. ఇక్కడ చూడండి, చేసిన వాళ్ళు తక్కువ, యాక్టింగ్ చేసిన వాళ్ళు ఎక్కువైపోయాము ఫ్రెండ్స్. ఇది స్నాక్స్ టైం ఫ్రెండ్స్. అన్నీ మిక్చర్ ఎలాగుంది? నేనే చేశాను నిన్న. ఏమంటే చికెన్ ఎలాగుంది? మటన్ ఎలాగుంటుందో అలాగా. స్నాక్స్ ఎలాగో వంట తొందరగా అయిపోయింది కాబట్టి వాళ్ళు చికెన్ అయితే టేస్ట్ చూసారనమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి, అక్కడికి పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం ఇంట్లో అడుగు పెడుతుంది అనమాట. అందుకే మా ఆచారం ప్రకారం నూనె ఇద్దరికి రాయాలి. దేని గురించి ఇది రాస్తారు?
మేమైతే ఫస్ట్ టైం అడుగు పెట్టించినప్పుడు ఇలానే చేస్తాము. ఫ్రెండ్స్ ఇంకా మటన్ అయిపోయింది, చికెన్ అయిపోయింది అండ్ గీ రైస్ కూడా అయిపోయింది అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ప్రాన్ అనమాట. ఈ ప్రాన్ అయితే నేను చేస్తున్నాను, మిగతా అయితే కట్ చేసేస్తే ఇంకా వదిన అయితే చేశారనమాట. సో ఇంకా ఇదే లాస్ట్ అనమాట. ఇంకా మష్రూమ్ కర్రీ చేసేస్తే ఇంకా అయిపోయినట్టే, ఎందుకంటే అగ్లి తినదు కాబట్టి. సో ఇంకా ప్రస్తుతానికి అయితే అవుతూ ఉండండి, చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్ ఫైనల్ గా వంటలు అయితే అయిపోయింది అనమాట. ఈసారి వంటలు మాత్రం వదిలేనే చేశారు, నేనైతే ఓన్లీ కటింగ్ మాత్రమే చేసి ఇచ్చాను అనమాట. ఓన్లీ ప్రాన్ మాత్రమే చేశాను అనమాట. సో వంటలు అయితే ఫైనల్ గా అయిపోయినట్టు. ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేయాలి, తర్వాత రెడీ అయితే అవ్వాలన్నమాట. ప్రస్తుతానికి అయితే ఇది చూస్తూనండి. వంటలన్నీ అయిపోయాయి కదా, అండ్ ఇప్పుడు వచ్చేసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. సో ఈ డెకరేషన్ వచ్చేసి మా మరిది అలాగే మా హస్బెండ్ అయితే చేశారనమాట. ఒకరు ఊతూ ఉంటే ఇంకొకరు కట్టడం అలా చేసుకున్నారు. ఇక్కడ డెకరేషన్ అయితే అవుతుందండి. ఇదిగోండి మొన్న పెళ్లి రోజు తీద్దాం అనుకుంటాం కానీ ఎక్కడ పెట్టాం మర్చిపోయామన్నమాట. సో ఈ విధంగా ఇప్పుడైతే పనికొచ్చింది అనమాట. సో ఇక్కడ ఈ విధంగా డెకరేషన్ అయితే అవుతుంది. ఇదైతే తెగ ఊదేస్తున్నారు. పాపం వాళ్ళ వైఫ్ బర్త్డేకి తెగ కష్టపడిపోతున్నాడండి. మార్నింగ్ నుంచి కూడా అస్సలు దొరకట్లేదు, ఖాళీగా లేడంట. నెక్స్ట్ ఇయర్ చేయడం కదా, పుట్టిలో వచ్చి ఒక తల్లొప్పి అన్నట్టు నువ్వు అంటావు కదా, అలాగైపోతుంది అనమాట. నేనేం చేయలేదు ఫ్రెండ్స్, ఇంకా జస్ట్ రెడీ అయ్యాను, జస్ట్ స్టార్ట్ అంతే. సో ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అవుతుంది చూస్తుండండి. అంటే ఇది మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ బర్త్డే కాబట్టి ఇంకెవరికైనా సరే ఎగ్జైటింగ్గా ఉంటుంది. సెలబ్రేట్ చేయాలన్నా సరే లేదంటే సెలబ్రేట్ చేయించుకోవాలన్నా సరే ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా. సో ఆ విధంగా అయితే మా హస్బెండ్ ఇంకా ఇదే స్టార్టింగ్ అనేసి అన్నారు. రెడీ అవుతుంది అనమాట. ఓని మాత్రం నేను వేసాను, ఇంకా వైష్ అయితే రెడీ చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఏదో రెడీ చేయాలని డ్రెస్ తీస్తాను. ఇంక ఇక్కడ చెప్పిన వాళ్ళందరూ కూడా వచ్చేసారనమాట. డెకరేషన్ కూడా అయిపోయింది. ఈ రింగ్ది అప్పుడు మా హెన్షిక థర్డ్ బర్త్డేకి అనుకుంటా తెప్పించాము. అప్పుడు డెకరేషన్ కడితే ఎక్కువ కాస్ట్ చెప్పారు. ఒకసారి ఈ రింగ్ తెచ్చుకుని డెకరేషన్ చేయించుకుంటే ప్రతి ఇయర్కి ఎవరికైనా సరే పనికి వస్తుంది కదా అన్నట్లుగా తీసుకున్నారనమాట. సో మొన్న మా పెళ్లి రోజుకి తీద్దామనేసి అనుకుంటే ఇంకెందుకులే అంత టైం వేస్ట్ చేయడమా అవసరం అని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే తీయలేదు. సో ఈసారి అంటే అఖిలైతే కొంచెం మంచిగా డెకరేషన్ చేద్దాము అన్నట్లుగా అలా తీసారనమాట. అంత అయిన తర్వాత మా మరిదేమో సింపుల్ అయిపోయింది అనేసి అన్నారు. అంటే వెనక కర్టన్స్ లాంటివి తీసుకొని వచ్చారనమాట. కానీ ఈ రింగ్ది పెట్టి బెలూన్స్ పెడితే బాగుంటుంది అన్నట్లుగా మేము అన్నాము. సో ఇంకా అంత అయిన తర్వాత అదే బాగుండేమో అనేసి అనిపించింది మాకు కూడా. కొంచెం సింపుల్ అయిపోయింది. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే రీల్ గురించి ఇలా అయితే చేస్తూ ఉందన్నమాట. అంటే కేక్ కట్ చేసిన తర్వాత వీడియో కూడా మంచిగా రాదు, ఆ తర్వాత ఇంట్రెస్ట్ కూడా పోతుంది కదా. సో ఇంకా ఇదిగోండి వీళ్ళైతే వచ్చేసారనమాట. సో ఫస్ట్ అయితే ఈ న్యూ కపుల్కి అయితే ఫోటో తీసేసాము, మనమే కెమెరామెన్ అనమాట. ఫొటోస్ కూడా బాగా వచ్చాయి. సో ఇంకా ఒక్కొక్కరుగా వెళ్ళి ఫొటోస్ అయితే దిగేసాము. ఎవరైనా కేక్ కట్ చేసిన తర్వాత ఫ్యామిలీ వెళ్ళి దిగుతారు, కానీ మేమైతే ముందే దిగేసామన్నమాట. ఇంకా అంటే కేక్ కూడా బాగుంది అన్నట్లుగా ఫస్ట్ వెళ్ళేసి ఆ కేక్తో ఫోటో అయితే దిగేసాం అందరం కూడా. అదే సైతం నాకు వాల్పేపర్ పోతుంది వెనకాల. చూడండి ఈ వయసు నువ్వు కూడా వెళ్ళాల్సింది కదా. కేక్ చుట్టూనే రౌండ్ నాకేమవుతుంది. ఇంకా మా ఫ్యామిలీ కూడా వెళ్ళి అయితే ఫొటోస్ అయితే దిగేసామన్నమాట. ఇక్కడ మా పిల్లల్ని పట్టుకొని దిగాలంటే ఒక యుద్ధమే చేసినట్టు అనమాట. ఒకరుంటే ఒకరుండరు, ఇంకోరుంటే ఇంకోరుండరు అనమాట. ఇంక ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో పెట్టాలంటే ఇంక కొంచెం కష్టమే. వాళ్ళందరూ అంతగానం నవ్వుతున్నారు అనేసి అనుకుంటున్నారా? నేను ఎప్పుడూ అది ట్రై చేయలేదన్నమాట. ఫస్ట్ టైము ఇంకా అది పేలకపోయేసరికి ఇంకా నవ్వుకున్నారనమాట. నాకు కూడా ఫుల్ నవ్వు వచ్చింది. అప్పటికి మా హస్బెండ్ చెప్తున్నారు, నీ వల్ల కాదులే నాకు ఇచ్చేసి అని చెప్పేసి. అయినా సరే నేనే చేస్తానని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఏ బర్త్డే అయినా సరే, ఏ పెళ్ళిళ్ళైనా, ఏ ఫంక్షన్స్ అయినా సరే అండి, అంటే ఇంట్లో ఫ్యామిలీ అందరూ కూడా హ్యాపీగా ఉంటే మనం ఎంత సింపుల్గా జరిపినా, ఎంత గ్రాండ్గా జరిపినా సరే, మనం ప్యూర్గా హ్యాపీగా ఉంటే అది చాలా గ్రాండ్గా జరిపినట్టు అనేసి అయితే నా ఉద్దేశం అన్నమాట. మీరందరూ కమెంట్ చేసినట్టు నిజంగా మా ఫ్యామిలీకి అయితే దిష్టి తగలకూడదు అనేసి అయితే మేము కూడా కోరుకుంటున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి రాజేష్ సడన్గా వచ్చేసి ఇంకా అఖిలకి అయితే గిఫ్ట్ ఇచ్చారనమాట. సో ఇంకా ఆ తర్వాత మళ్ళీ మేమైతే వచ్చాము. ఆ ప్యాకింగ్కి వినోద్కి అయితే పంపించాను. ఇంత పెద్ద బాక్స్
పట్టుకొని వచ్చాడు. ఏంటి నేను తీసుకున్న గిఫ్టేనా అనేసి అనుకున్నాను అనమాట. నేనైతే అఖిలకి డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట. అందులో అదే ఉంది. ఇక్కడ అంతా అయిపోయాక ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటుంది. సో ఫస్ట్ వచ్చేసి వాళ్ళ పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకుంది. ఇంకా గిఫ్ట్గా కొంత మనీ అయితే ఇచ్చారనమాట. ఆ తర్వాత ఇంకా మా బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంది. ఇటు చూడండి సార్. ఇటు చూడండి. ఇక్కడ కేక్స్ని పీసెస్ చేసి ఇంకా కప్లో అయితే పెట్టేస్తున్నాము. సో ఇంకోటి వచ్చేసి వైషు వాళ్ళు అయితే తీసుకొని వచ్చారు పైనాపిల్ కేక్ అండ్ ఇంకోటి వచ్చేసి స్ట్రాబెర్రీ కేక్ అనమాట. ఇంకా కేక్ తిన్న తర్వాత మళ్ళీ భోజనాలు అయితే స్టార్ట్ చేయాలి. భోజనాలు స్టార్ట్ చేసే దానికంటే ముందు కొంచెం డీజే పాటలకి డ్యాన్సెస్ చేద్దాం అన్నట్లుగా ఇక్కడ మా హస్బెండ్కి మంచి సాంగ్స్ అయితే పెట్టమంటే ఇంకా దేవుడి పాటలు ఇంకేవో వేస్తూ ఉన్నారనమాట మమ్మల్ని ఆట పట్టించడానికి. నాకైతే ఎలాగో సినిమా పాటకి డ్యాన్స్ రాదు కాబట్టి ఇంకా ఇలా ప్రతిసారి డీజే సాంగ్స్కి అయితే చేస్తున్నాను. వచ్చిన 3-4 స్టెప్లే రిపీటెడ్గా చేస్తూ ఉన్నాను. అప్పటికే ఆకలేస్తుంది కానీ తిన్న తర్వాత ఇంకా ఈ గెంతడం కూడా గెంతలేమని చెప్పేసి ఇంకా త్వరగా గెంతేస్తూ ఉన్నాం అనమాట. ఇంకా మేము డ్యాన్స్ చేసే పనులు ఉంటే మా హస్బెండ్ వైషుని నన్ను కొట్టే పనులు అయితే ఉన్నారనమాట. ఇంకా సడన్గా రాజేష్ వచ్చేసి స్టెప్పులు వేస్తున్నాడు. నాకైతే ఇంకా ఫుల్ నవ్వు వచ్చింది అనమాట. అండ్ సర్ప్రైజ్ అనిపించింది. అంటే చేయమంటే అసలు చేయడానికి కొంచెం షై ఫీలింగ్ అవుతాడనమాట. ఇంకా సడన్గా వచ్చేసి అతనంతటా అతనే ఇంకా డ్యాన్స్ చేశారనమాట. ఇంకా ఇద్దరి కపుల్ని ఒకే దగ్గర మీరు చూడాలనుకుంటున్నారు కదా, ఫైనల్గా చూసేసారు కూడా. సో ఫైనల్లీ ఈ వీడియో అయితే ఇదే అండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ బాయ్.